ఉపాధ్యాయుల సమస్యలు పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పోరుబాటు కార్యక్రమం చేపట్టారు. ఉపాధ్యాయ ఉద్యోగుల ఆర్థిక సంబంధమైన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు పోరుబాటు పట్టారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఎస్సీ వెంకటేశ్వరరావు, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కన్నారావు మాట్లాడుతూ సకాలంలో వేతనాలు చెల్లించాలని, పీఆర్సీ, డిఏ, పీఎఫ్ తదితర ఆర్థిక బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే 1వ తేదీన జీతాలు, మెరుగైన పీఆర్సీ, సకాలంలో డిఏలు చెల్లిస్తామని ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి తుంగలో తొక్కారన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వేతన జీవులంతా పోరాడదాం ఆంధ్ర అంటూ పోరుబాటు పట్టారని తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం స్పందించుకుంటే ఈ నెల 9, 10 తేదీల్లో విజయవాడలో 36 గంటల నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు. జిల్లా కార్యదర్శులు ఒకసారి దయచేసి మరి మీ జిల్లా బాధ్యులు ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళని టెక్లో మరి సోని గారి ప్రత్యేకం నగరేష్ తొలి మండలం జనరల్ సెక్రటరీ జీతాలు వెంటనే విడుదల చేయాలి. బకాయిలు ఏపీజేఎల్ఐ, పిఎఫ్, ఏపీజేఎల్ఐ, డిఏ ఏరియర్ పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి. 18,000 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలి. 10 బకాయిలు వెంటనే చెల్లించాలి. పిఎఫ్, ఏపీజేఎల్ఐ బకాయిలు వెంటనే జిందాబాద్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 3వ దశ పోరాట కార్యక్రమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 4.5 ఏళ్ల కాలంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లకి బకాయి పడి ఉన్న 18,096 కోట్ల రూపాయలు ఎప్పుడు చెల్లిస్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మన ప్రభుత్వం త్వరలో అధికారంకి వస్తుంది, మీకు డిఏలు బకాయిలుండు, మంచి పీఆర్సీ ఉంటుంది, మంచి ఫిట్మెంట్ ఉంటుంది, పీఆర్సీ బకాయిలు మంచి పీఆర్సీ ఇస్తాం. ఇలాంటి మాటలన్నీ ఎన్నికల కోసం నమ్మబలికి ఈవేళ ఉద్యోగుల్ని నిలువునా ముంచేశాడు జగన్మోహన్ రెడ్డి. 40 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల పరిస్థితులు ఇంతటి దుర్మార్గమైన పరిస్థితి ఎన్నడూ. నా పేరు టిఎన్ఆర్ రాము, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు యూటీఎఫ్ రాష్ట్ర సంఘం ఇచ్చినటువంటి పోరుబాటు కార్యక్రమంలో భాగంగా, దశల వారి పోరాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కలెక్టరేట్ దగ్గర, ఈ ధర్నా చౌక్ దగ్గర ధర్నాను చేపట్టడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేమేదో పీఆర్సీలు ఇమ్మని, డిఏలు ఇమ్మని, జీతాలు పెంచమని, లేదా మరొకటి గొంతెమ్మ కోరికలు లాంటివి మేమేం కోరడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఏవైతే హామీలు ఇచ్చారో మాకు ఉపాధ్యాయులకి, ఉద్యోగస్తులకి, ఆ హామీల్ని అమలు చేయమని చెప్పేసి ఇవాళ పోరుబాటు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అనేక రకమైనటువంటి బకాయిలు ఉండిపోయాయి. ఉదాహరణకి పీఆర్సీ బకాయిలు, డిఏలు బకాయిలు చూసుకుంటే 11,000 కోట్ల రూపాయలు పైబడి ఇవాళ ఇవ్వాల్సి ఉంది. అలాగే పీఆర్సీ తర్వాత డిఏ బకాయిలు చూస్తే. నా పేరు యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షురాలండి. సీఎం గారు పాదయాత్రలో ఉండగా, ప్రతిపక్షంలో ఉండగా చాలా హామీలు ఇచ్చి ఉన్నారు. కానీ మాకు హామీలు కాదు, సిపిఎస్ రద్దు చేస్తానన్నారు వారం రోజుల్లోనే, కానీ సిపిఎస్ రద్దు చేయలేదు. అలాగే ఫ్రెండ్లీగా ఉంటాం ఉద్యోగస్తులతోని, ఉపాధ్యాయులతోని అన్నారు. ఫ్రెండ్లీ కాదు కదా, మాకు రావాల్సిన బకాయిలు కూడా చాలా డిఏలు బకాయిలు ఉన్నారు. ఎన్ని డిఏలు బకాయిలు ఉన్నారో కూడా మాకు తెలియని పరిస్థితుల్లో అన్ని డిఏలు బకాయిలు ఉన్నారు. పీఆర్సీ బకాయిలు ఉన్నారు. పిఎఫ్ లోన్లు మేము దాచుకున్న డబ్బులు కూడా మాకు ఇవ్వడం లేదు. చాలా అవసరాలు, ఉపాధ్యాయులకు చాలా అవసరాలు ఉంటాయి. పిఎఫ్ దాచుకున్న డబ్బులు అవసరాల నిమిత్తం పెట్టుకుంటే సంవత్సరానికో 2 సంవత్సరాలకే వచ్చే పరిస్థితులు. పిల్లను ఆరోగ్య రీత్యాను పెట్టుకున్న బకాయిలు రావట్లేదు. సరెండర్ లీవులు ఇవ్వడం లేదు. చాలా పెండింగ్లో ఉన్నాయి. 18,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి మాకు రావాల్సిన బకాయిలు. ఇవన్నీ రావాలని, అలాగే మేము చేసే 1వ తారీఖున జీతం ఇస్తామన్నారు. 1వ తారీఖున జీతాలు లేవు. పెన్షనర్లకు కానీ, ఉద్యోగోపాధ్యాయులకు కానీ 17వ తారీఖైనా జీతాలు రావడం లేదు చాలామందికి. 1వ తారీఖున జీతాలు రావాలని, అలాగే మాకు ఇవ్వాల్సిన బకాయిలు మాకు సకాలంలో ఇవ్వాలని, అలాగే ఆగస్టు